ప్రభు క్రీస్తునాథునిచి మికిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా 32వ సామాన్య ఆదివారములో ఉన్న మనందరం ఈరోజున దేవుని సాన్నిధ్యములో సమావేశమై ఆయన ముందు కూర్చొని వాక్యమును ఆలకించుకుంటూ ఆయన మాటలను చక్కగా హృదయములో దాచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో చాలా మంది అనేక యాత్రలకు వెళ్ళే వారిని మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు వేళాంగిని కావచ్చు, గోవా కావచ్చు, లేక పుణ్యస్థలాల దర్శనార్థం వెళ్ళేవారు మన స్తోమతను బట్టి వెళుతూ ఉంటాం. కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు, కొద్దిగా ఇంకా ఉన్నవాళ్ళు రోము నగరం అని, యేసు ప్రభువు జన్మించిన పవిత్ర స్థలాల దర్శనం అని ఈ విధంగా వెళుతూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు, ముఖ్యంగా రోము నగరంలోనికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన 4 దేవాలయాలను మనము రోము నగరంలో చూస్తూ ఉంటాం. మొదటిది పునీత యోహాను గారి ప్రధాన దేవాలయం. మొట్టమొదటి ఈ ప్రపంచములో నిర్మించబడిన మొట్టమొదటి దేవాలయము పునీత జాన్ లేక యోహాను గారి ప్రధాన లెటరన్ దేవాలయం అని అంటూ ఉంటాం. రెండవదిగా మనము చూస్తున్నటువంటి వాటికన్ నగరములో ఉన్నటువంటి పునీత పేతురు గారి బృహత్తర ప్రధాన దేవాలయం, పేతురు గారి యొక్క సమాధి మీద నిర్మించబడిన దేవాలయం. ఇక మూడవది పునీత పౌలు గారి దేవాలయం. ఇది పౌలు గారు ఎక్కడైతే శిరచ్ఛేదన గావించబడ్డారో ఆయనను చంపిన స్థలములో నిర్మించబడినది. ఇక 4వది మరియ తల్లి పేరట పరిశుద్ధ జనని దేవాలయం అని, మేరీ మేజర్ దేవాలయం అని రోము నగరములో ప్రధానమైన 4 దేవాలయాలను మనము చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, 313-20 సంవత్సరాల వరకు ఎక్కడా దేవాలయాలు లేవు. ఎందుకంటే అప్పటి వరకు క్రైస్తవులకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రము లేదు. ఎవరు వచ్చినా వారు నివసించేవారే, కానీ వారిని వారి విశ్వాసాన్ని బహిరంగముగా చెప్పుకునే అవకాశము లేని రోజుల్లో వారు దాదాపుగా 3 శతాబ్దాలు 300 అంటే 3 శతాబ్దాల కాలం క్రైస్తవులందరూ చాలా కిందగా అణగారిన విధముగా జీవించారు. కావున ఎక్కడా దేవాలయాలు నిర్మించబడలేదు, ఎక్కడా ప్రార్థనా మందిరాలు నిర్మించబడలేదు. చాలా వారు కలుసుకునేది కూడా వారి గృహాలలో ఎవరికీ తెలియకుండా రహస్యముగా భూమి అడుగు భాగములో, బంకర్లు అంటాం కదా, ఇదే యుద్ధాలు వచ్చినప్పుడు భూమి లోపల కొద్దిగా తవ్వుకొని దాగుకునే స్థలాలలో వాళ్ళు వారి యొక్క ప్రార్థనా కార్యక్రమాలను నిర్వహించుకునేవారు. దాదాపుగా 320వ సంవత్సరము వరకు కూడా. అందుకే మనము పౌలు గారు రాసినటువంటి ఫిలెమోను లేఖలో, పౌలు గారు రాసిన లేఖ ఫిలెమోనుకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలను చూస్తూ ఉంటాం. దైవ సంఘమునకు వ్రాయునది. చూడండి, ఆ గృహములో ఉన్న వారందరికీ కూడా ఆయన పూజారాధనలు జరుపుకునేవారు. ఆ గృహాలలో, పెద్ద గృహాలు విశాలముగా ఉండి ఆ గృహములలో వారందరూ గుమిగూడి ప్రార్థించుకునేవారు. అందుకే వారందరికీ, ఆ గృహములో ఉన్న వారందరికీ ఆయన దీవెనలు అందిస్తూ పౌలు గారు ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు. కానీ 313వ సంవత్సరము తరువాత కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ద్వారా
క్రైస్తవుల జీవితములో ఒక మార్పు వచ్చింది. ఆయన ఏమన్నాడు, వీరు కూడా మిగతా వారి వలె వారి మతమును స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చని చెప్పిన తరువాత ఆయనే స్థలాన్ని ఇచ్చినప్పుడు రోము నగరములో పునీత జాన్ యోహాను గారి లెటరన్ దేవాలయాన్ని నిర్మించారు. నిర్మించిన ఆ దేవాలయము అప్పటి నుండి ఒకే దేవాలయము కాదు, కాలక్రమేణా అనేక యుద్ధాల సమయంలో అది కూలిపోయింది, అగ్నికి ఆహుతి అయ్యింది. కానీ నిర్మించుకుంటూ పునర్నిర్మాణమైన తరువాత నేడు మనము చూస్తున్నటువంటి పునీత యోహాను గారి లెటరన్ బృహత్తర దేవాలయాన్ని మనము చూస్తూ ఉన్నాం. దాన్ని బసిలికా కూడా అంటూ ఉంటాం. బసిలికా అంటేనే రాజప్రసాదము, దేవుడు కొలువైన చోటు లేక రాజప్రసాదం అని మనం అనగా బృహత్తర దేవాలయం. ఈ యొక్క అలనాటి బసిలికాలు కొన్నే ఉంటాయి, ప్రపంచంలో ఎక్కువ ఉండవు. ఒక 10-15 కన్నా ఎక్కువ బసిలికాలు ఉండవు. కావున ఆ కాలక్రమేణా రూపాంతరము చెంది అది పునీత యోహాను గారి ప్రధాన దేవాలయంగా మారింది. ఈ దేవాలయం అనేకమైన సార్లు శత్రువుల చేతికి ఇవ్వబడటం, వాళ్ళు నాశనం చేయటం, వందల సంవత్సరాల క్రితం అగ్ని ప్రమాదం కూడా జరగటం, ఇవన్నీ తరువాత పునర్నిర్మించబడిన తరువాత ప్రస్తుతము మనము చూస్తున్న దేవాలయాన్ని మనము పునీత యోహాను గారి లెటరన్ దేవాలయాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈ విధముగా దాని చరిత్రను నేను గమనిస్తూ ఉండగా, ఇది రోము నగరమున మొట్టమొదటిగా నిర్మించినది కావున ప్రపంచ దేవాలయాలకు ఇది తలమానికము కావున తల్లి దేవాలయముగా దీనిని అభివర్ణిస్తూ ఉంటుంది మన తల్లి తిరుసభ. అందుకే ఆదివారం వచ్చిన ఆ రోజును ప్రతి సంవత్సరం ఈ రోజును అనగా నవంబరు 9వ తారీఖు ఈ యొక్క దేవాలయ ప్రతిష్టా మహోత్సవం జరుగుతూ ఉంది. ఆదివారం వచ్చిన ఆ ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకోవచ్చని మనము తల్లి తిరుసభ మనకు ఇస్తుంది. అందుకే ఈ రోజున ఆ దేవాలయము గురించి, ఆ దేవాలయం యొక్క ప్రాతిష్ఠ్యమును గురించి, ఆ దేవాలయ యొక్క ప్రతిష్టను, దానికి ఉన్నటువంటి గౌరవ మర్యాదల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవాలయమును గురించి ధ్యానిస్తున్నాము అంటే దానికి ఉన్నటువంటి హంగులు ఆర్భాటాలు కాదు ప్రియ సహోదరులారా. అందుకే 431 సంవత్సరములో ఎఫెసు నగరములో జరిగినటువంటి సమావేశములో వారు అనేకమైన నిర్ణయాలు తీసుకున్న తరువాత తల్లిని కూడా మరియ తల్లి నిజముగా దేవుని తల్లి అని మనము చదువుతూ ఉంటాం. ఈ విధంగా గమనించుకుంటూ వెళితే మొదటిది ఆలయము దేనికి నిలబడుతూ ఉన్నది అని కొద్ది సమయం మనం, ఈ రోజున ఎక్కువ సమయం కూడా లేదు, ఎగ్జామ్ ఉంది, అవన్నీ ఉన్నాయి, తొందరగా అవ్వాలి. ఇది మరి ఎక్కువ సమయం ఉంటే మళ్ళీ ఈ రోజున మొదటిది అన్ని కాలాల ప్రజలు ఆరాధన ద్వారా ప్రభు వద్దకు రావాలని సూచించే స్థలం ఈ యొక్క దేవాలయము. దేవాలయములో ఏమి జరుగుతూ ఉన్నది? ఆరాధన జరుగును. దేవాలయములో దివ్యబలి పూజ జరుగును. ఈ దేవాలయము దేవుని స్థలము, దేవుని ఉండు చోటు కావున మనందరం ఆ దేవాలయములను గౌరవించవలసిన బాధ్యత. అంటే గౌరవించటం అంటే ఇంటిలో ఉన్నట్టు గుళ్ళో కూర్చోకూడదు, ఇంట్లో మాట్లాడుకున్నట్టు గుళ్ళో మాట్లాడకూడదు. ఎందుకంటే దివ్య మందస్సము ఉన్నది అని మనము మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాం ఒక్కొక్కసారి దేవాలయంలో. ప్రొటెస్టెంట్ దేవాలయాల్లాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి గుళ్ళలో. ప్రొటెస్టెంట్ దేవాలయాలు కాదు, అవి మందిరాలు, నచ్చినట్లుగా చేయొచ్చు. ఇక రెండవది, ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏమైందంటే గుడిలోనే సన్మానాలు, పీఠం ముందే సన్మానాలు, మన వీపునంతా దేవునికి చూపించడానికే సన్మానాలు. ఫాదర్ గారు వస్తూ ఉంటే మధ్యలో నిలబడి ఇలా పెడతాడు కెమెరా. కొంతమంది ఎక్కడుండిద్ది? మందస్థానికి నీ వెనకని చూపెడుతూ ఉంటాం. ఇది మంచి పద్ధతి కాదు. బయట చూసి అందరూ కెమెరాలు తీసేవాళ్ళు ఫాదర్ గారులు వస్తూ ఉంటే. మనం వచ్చింది గుడిక, ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళని డబ్బులు ఇచ్చి అపాయింట్ చేసుకోవటమో, ఒకళ్ళతో మాట్లాడుకుని అయ్యా నువ్వు దిగి చక్కగా పక్క నుండి ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఎవరికో చెప్పే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు తీసేవాళ్ళే. గుడిలోకి వచ్చినది ప్రార్థనని మర్చిపోతూ ఉంటాం. గుడిలోకి వచ్చినదని, నేను వచ్చినది ఆలయానికి, నేను వచ్చినది ప్రార్థించుకోవటానికి అన్న మాటలను మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం.
ఇప్పుడు కూడా చాలా మంది వెనక కూర్చొని సెల్ ఫోన్తో ఆడుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఉన్నారు. ఊళ్ళోకి వచ్చి సెల్ ఫోన్తో ఆడుకునే వాళ్ళు మన మధ్య ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఉన్నారు. పిల్లల గురించి నేను మాట్లాడటం లేదు. బుద్ధి వివరము తెలిసిన వెనుక కూడా గుడిలో ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. కావున మనము చేసినటువంటి తప్పిదములకు ప్రాయచిత్తము కలిగే చోటు దేవాలయము. అందుకే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయములో సొలొమోను మహారాజు దేవాలయమును ప్రతిష్ఠించిన తరువాత 27వ వచనం నుండి మనము చదువుకుంటూ వెళితే ఒక చక్కని మాటలను ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఈ భూలోకమున వర్షించిన ఆయనకి ఈ స్థలము సరిపోతుందా అని అంటూనే ఏమంటూ, నేను కట్టించిన ఈ కొద్దిపాటి ఈ స్థలములో నీవు ఉందువా ప్రభు, ఈ సేవకుని యొక్క దీన ఆరాధనను వినుము, చెవియోగి భక్తుని మొరను వినుము, రేయింబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడటం అంటే మమ్ములను కాచి కాపాడుము అంటే గాని ఈ గుడిని కాపాడమని కాదు, లేదా పడేయమని కూడా కాదు. ఈ దేవాలయమునకు వచ్చి వారు ఎక్కడ ఉన్నా వారిని ఎల్లప్పుడూ నీ ఆశీర్వాదములతో నింపి నడిపించుము. తర్వాత వచ్చిన నీ సేవకుడు ఈ దేవాలయమునందు చేయు ప్రార్థనను ఆలకింపుము. ఈ ప్రజలు చేయు ప్రార్థనలను కూడా ఆలకించుము అని సొలొమోను మహారాజు దేవాలయ ప్రతిష్ఠ రోజున దేవుని వేడుకుంటూ ఉన్నాడు. మరి ఈ రోజున నీవు నేను కూడా అందుకే గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఆరాధన ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చింది ఆది కాండము నుండి గమనించండి. ఆది కాండములో అన్నాదమ్ములు ఇద్దరిని చూస్తూ ఉన్నాం. ఆదాము ఏవమ్మల మొదటి సంతానమైనటువంటి ఇద్దరు, మొదటివాడు కయీను, రెండవ వాడు ఆబేలు. ఈ ఇరువురు కూడా ఏ విధంగా ప్రార్థించేవారు? 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో మనం చూస్తే ఆరాధన అప్పుడు అర్పిస్తుట ద్వారా, బలుల ద్వారా దేవుణ్ణి ఆరాధించేవారు మొదటి యేసు యొక్క సృష్టి ఆరంభములు. గమనించుకుంటూ వెళితే అది ఆది కాండం 12వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూద్దాం. అబ్రహాము దేవుణ్ణి ఆరాధించిన విధం ఏమి చేశాడు? తన దేశాన్ని వదిలి వచ్చిన తరువాత ఆ స్థలములో ఒక పీఠమును నిర్మించి చెప్పాను. పూజాపీఠమును నిర్మించి చూడండి, అక్కడ దేవుడు ఎక్కడైతే కనపడ్డాడు ఆ స్థలాన్ని పవిత్రముగా చేసి ఒక పూజాపీఠాన్ని నిర్మించాడని వాక్యము మనము తెలియజేస్తూ ఉంది. గమనించినట్లయితే తరువాత కాలములో అదే ఆది కాండములో 28వ అధ్యాయములో యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? ఇంటి వద్ద నుండి పారిపోతూ ఉన్నప్పుడు తాను బేతేలుకు వచ్చిన తరువాత ఏం చేస్తున్నాడు? ఒక రాయిని నిలబెట్టి దాని మీద ఏం చేస్తూ ఉన్నాడు? దైవ మందిరమగును
చూడండి, అక్కడ ఆయన ఒక మందిరముగా ఒక రాయిని పెట్టి దాని మీద నూనె వేసి అభిషేకము చేసి ఆ స్థలాన్ని బేతేలుగా, దేవుని స్థలముగా మారుస్తూ ఉన్నాడు. తర్వాత అదే ఆదికాండం 33వ అధ్యాయములో తిరిగి వచ్చినప్పుడు తన సంపదలు పెరిగిన తరువాత దేవునిని మరిచిపోలేదు యాకోబు. 33వ అధ్యాయం 20వ వచనం. బలిపీఠమును నిర్మించి దేవునికి ఒక పేరు పెట్టి అక్కడ ఒక పూజాపీఠమును నిర్మించి దేవునికి వందనాలు తెలియజేస్తాం. గమనించినప్పుడు తర్వాత కాలములో మనము మోషే నిర్గమకాండానికి వచ్చినప్పుడు 25వ అధ్యాయములో 8-9 వచనాలు ఒక్కసారి చూద్దాం. అక్కడ దేవుడే స్వయముగా అంటూ ఉన్నాడు, నాకొక మందిరమును నిర్మించుము. 25వ అధ్యాయం 8-9 వచనములు. నేను వారితో నివసించుటకు నాకొక పవిత్ర స్థలమును నిర్మించుము. అది మొదటిగా దేవుడు మనతో ఉండటానికి ఒక చిన్న మందిరాన్ని, ఒక చిన్న మందస్సాన్ని తయారు చేసుకున్న సంఘటనలను ఇక్కడ మనం అదే అధ్యాయములో 22వ వచనం ఒక్కసారి చూద్దాం. కెరేబు దూతల మధ్యలో గుండా దేవుడు వారిని ఏ విధముగా కలుసుకుంటాడో కూడా దేవుడు వివరించాడు. అలాగనే ఈ దేవాలయములో మందసము వద్ద నుండి దేవుడు మనందరినీ ప్రతిరోజు కలుసుకుంటూనే ఉన్నాడు. మరి కావున ఈ మందిరం, నీ జీవితము, నీ దేహమే ఒక, అందరం మా పాటలు చక్కని పాట కూడా, దేహమే దేవాలయం, జీవుడే ఆ దేవుని యొక్క జీవితం అన్న విధముగా. కావున ఈ రోజున నీవు నేను ధ్యానించుకుంటూ వెళితే ఇంకా మనము రెండవ సమూయేలు గ్రంథములో 6వ అధ్యాయములో 11వ వచనములో దావీదు మహారాజు మందస్సము ముందు నాట్యమాడుకుంటూ ఆ మందస్సాన్ని యెరూషలేమునకు తీసుకుని వెళ్ళిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అనగా కాలక్రమేణా మారుతూ వస్తూ ఉంది. అందుకే ఇందాక మనము చదివాం ఏమిటి, రాజుల మొదటి గ్రంథములో 8వ అధ్యాయం 10-13 వచనాలు ఒక్కసారి చూసినట్లయితే, 10 సొలొమోను రాజు దేవాలయమును నిర్మించిన తరువాత ఏం చేస్తూ ఉన్నాడు, ప్రతిష్ఠించిన తరువాత 10వ వచనము నుండి ఒకసారి చూస్తే 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దేవాలయమును క్రమ్ముకొనెను, ఆ ప్రభువు తేజస్సు నిండుకొని ఉండుటచే ఎవరునూ కూడా అందులోనికి వెళ్ళలేక పోయిరి. తర్వాత వచ్చిన ప్రార్థించను, ప్రభు నీకిష్టము, వసించుటకు ఒక దేవాలయమును కట్టించిని. మరలి కావున దేవుని ఆలయము దీవెనలకు, దేవుని ఆలయము ఆశీర్వాదములకు నిలయముగా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఇవన్నీ భౌతిక దేవాలయాల గురించి మనము చదువుతూ ఉన్నాం. ఆది కాండము నుండి చదువుకుంటూ వెళితే ఇదే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒకసారి చూస్తే, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. మొదటి ఏట ఈ శాసనము చేసెను, దేవాలయము పునర్నిర్మించబడవలయును, అచ్చట బలులు, దహన బలులు అర్పించవచ్చునని ఆయన మరొకసారి అవకాశాన్ని ఇస్తుంది. ఇవన్నీ చదువుకుంటూ వెళితే ఈ రోజున అవన్నీ భౌతికమైనటువంటి ఇది మన దేవాలయము లాంటివి. మరి ఈ నేటి సమాజములో నీవు నేను కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభు వచ్చిన తరువాత ప్రభు ఏమంటూ ఉన్నాడు, నీవే దేవాలయము, మనమే దేవాలయము, మనము దేవునికి నివాస స్థానాలు. ఎందుకు? నీవు నేను సృజించబడినది ఆయన స్వహస్తములతో అయినటువంటి. కావున ఈ రోజున నీవు నేను ఏం నేర్చుకుంటున్నా, 84వ
కీర్తన 84లో 10వ వచనం ఒక్కసారి గమనిస్తే, కీర్తన 84 10వ వచనం, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ల గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు గడుపుట మేలు. అవునా? అందుకే మన ఫాదర్ గారు మనకు చెప్పారు, ఇప్పటికి 6 రోజులు అయిపోయాయి కదా. దేవునికి 1000 సంవత్సరములు ఒక్క రోజుతో సమానం. అబ్రహాము దగ్గర సృష్టి ప్రారంభము నుండి అబ్రహాము దగ్గరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము దగ్గర నుండి యేసు ప్రభు జన్మదినం వరకు 2000 సంవత్సరాలు, యేసు ప్రభు జన్మించి నేటి వరకు 2000 సంవత్సరాలు, అనగా 3 రెళ్ళు 60 సంవత్సరాలు, అనగా 6 రోజులు అయిపోయాయి. ఇప్పుడు ప్రార్థించే దినాలలో ఉన్నాం. 7వ దినము విశ్రాంతి దినము, దేవునికి నచ్చిన దినము, దేవునితో గడిపే దినము. కావున నీవు నీ దేహము దేవుని ఆలయముగా నీవు మలచుకొని జీవిస్తూ ఉన్నావా? ఈ దేహముతో అబద్ధాలు ఆడకుండా, ఈ దేహముతో చెడు పనులు చేయకుండా, ఈ దేహముతో చెడు వంచన లేకుండా నీవు జీవిస్తూ ఉన్నావా? ఈ దేహములో దేవాలయము కదా, ఈ దేవాలయాన్ని నీ నిష్టము వచ్చినట్లుగా, నీకు నచ్చినట్లుగా నీవు ప్రవర్తిస్తూ ఇతరులకు హాని చేస్తూ జీవిస్తూ ఉన్నావా? పౌలు గారు ఈ రోజున 2వ పట్టణంలో చెప్పిన మాటలను నీవు నేను జ్ఞాపకపరుచుకుందాం. ప్రభు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ఆ యొక్క యోహాన్ సువార్త 2వ అధ్యాయములో ఆ యెరూషలేమునకు వెళ్ళినప్పుడు, ఆ దేవాలయ పరిస్థితి చూచినప్పుడు, ఆ దేవాలయ స్థితిని గమనించి ఆయన ఆ దేవాలయాన్ని పరిశుభ్రపరచాడు. మరి నీవు ఈ దేహం అనే దేవాలయాన్ని దేవుడు నీ వైపు చూస్తున్నప్పుడు చదివేమో కదా పోయిన వారం, అందుకు ముందు వారం, కీర్తన 14:3లో ఆయన ఆకాశము నుండి తన జ్ఞానము కలవారైనా ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉన్నాడట. తన జ్ఞానము కలవారు ఎవరైనా ఉన్నారా అని. మరి ఆయన జ్ఞానము కలవారు ఏం చేస్తాడు? ఈ దేహాన్ని పాడు చేయడు, ఈ దేహాన్ని నచ్చినట్లుగా ప్రవర్తించడు, ఈ దేహాన్ని ఈ ఆలోచనను నచ్చినట్లుగా జీవించడు. 14:3లో అలాగని 53:2లో మనం చదువుతూ ఉన్నాం. కావున మనము నేర్చుకోవలసినది ఈ రోజున ఒక్క విషయము, దేవుని ఆలయాలు ఇవి కాదు, మనమే. ఈ దేవాలయమును ప్రతిరోజు ప్రతిష్ఠించుకోవాలి. ఈ దేహం అనే దేవాలయములో దేవునికి స్థానం ఇవ్వాలి. అందుకే లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ఆయన చూచినప్పుడు ఏమంటూ ఉన్నాడు? ఆయన అలవాటు చొప్పున ప్రతి విశ్రాంతి దినమున దేవాలయమునకు, మందిరమునకు, ప్రార్థనా మందిరమునకు వెళ్ళడివాడు అన్న మాటను చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 16వ వచనం, వచ్చి అలవాటు చొప్పున ఆ విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాడు. మరి నీవు నేను నీ దేవునిని ఆరాధించుటకు, నీ దేవునిని గణపరచుటకు నీ అలవాటు ఏ విధముగా ఉన్నది? నీకు ఒక అలవాటు ఉన్నదా కదా? అలవాటు మనం చేసుకోవాలి. అది దేవుని దర్శించుకునే అలవాటు, దేవునితో మాట్లాడుకునే అలవాటు, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించుకునే అలవాటు. అందుకే ప్రభు ఏమంటూ నా దర్శన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలలో, దర్శన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనములు, సింహాసనం నుండి గంభీరమైన స్వరమును నేను వెలువడుట నేను వింటిని. ఆ యొక్క దేవుడు మానవులతోనే నివసించును, ఆయనే వారి ప్రజలు, స్వయముగా దేవుడే వారితో అనగా మనతో ఉండును. కావున దేవుడు వసించు ప్రతి స్థలము దేవుని ఆలయము. మరి ఈ రోజున నీవు వసించే ఈ దేహములో, నీవు జీవిస్తున్న ఈ దేహములో దేవునికి నిజమైన స్థానం ఇచ్చే బిడ్డగా నీవు నేను ఉన్నామా? గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనములో ఏమంటున్నది ఒక్కసారి గమనించినప్పుడు, 14వ అధ్యాయం 23వ వచనం, ఇచ్చను నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, నేను వాని వద్దకు వచ్చి వారితో నివసింతుము. గమనించండి, ప్రభు ఏమంటూ ఉన్నాడు? నన్ను అనుసరించేవాడు నా ఆజ్ఞలను ఎవరు పాటిస్తారు?
ప్రాణం ఉన్నవాడు పాటిస్తాడు, మనసున్నవాడు పాటిస్తాడు. అనగా పాటించే వాడిలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటున్నాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు ఈ దేహము నిలయముగా ఉంటూ ఉన్నది అన్నది నేను మర్చిపోకూడదు. ఎవరూ గమనించడం లేదు. నేను చీకటిగా ఉన్నది, రాత్రి వేళ, తలుపులు మూసుకొని ఉన్నాయి, మా అత్తగారు లేరు, మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు, ఇంట్లో ఎవరూ లేరు, మా ఆవిడ లేదు, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అని జీవించే రోజుల్లో మనం ఉన్నాం. ఈ దేహాన్ని పాడు చేసుకుంటూ, ఈ దేహాన్ని నాశనము చేసుకుంటూ, ఈ దేహాన్ని రోగాల పుట్టగా మార్చుకుంటూ జీవిస్తూ. అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుతుంటాం కదా, ఎప్పుడు అడికాలి నుండి నడినెత్తి వరకు మన దేహములో ఒక్క భాగము కూడా సరి అయినది లేదు అన్న మాటను మనము 1వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తూ ఉంటాం. నడినెత్తి వరకు నీ దేహములో ఆరోగ్యకరమైన భాగమే లేదు. మరి ఇక దేవుడు ఎలాగ నీ హృదయములో, నీ జీవితంలో ఉంటాడు? నీ హృదయములో ఉండాలి అంటే దేవునికి పవిత్రమైన స్థలము కావాలి. అంతేకాని మనం పొందులు పొనుకునే స్థలంలో వెళ్ళి కూర్చొని ఆనందనం కదా. మరి నీ జీవితం పొందుల స్థలంగా ఉంటే దేవుడు నీ హృదయంలోకి ఎలాగ వస్తాడు? నా హృదయంలోకి ఎలాగ వస్తాడు? రాడు కదా. నీ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. అదే కాదు, ఈరోజు 2వ పట్టణములో పౌలు గారు చెప్పింది 16వ వచనములో, దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా అని ప్రశ్నిస్తూనే తర్వాత వచ్చిన తల్లి, ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని కూడా ధ్వంసము చేయు. కావున మనము నేర్చుకోవలసినది ఈ దేవాలయమును ఎప్పుడు పరిశుభ్రముగా ఉంచాలి. ఈ బాహ్యకరమైన దేవాలయాన్ని చక్కగా, ఫాదర్ మేము వచ్చి తుడుస్తాం, మేము వచ్చి మోపు చేస్తాం, మేము వచ్చి అది చేస్తాం, పండగలప్పుడు ఇది చేస్తాం, మంచిదే, చేయాలి. ఈ దేవాలయానికి ఎంతగా మనం అలంకరించుకుంటూ ఉన్నామో అంతకంటే గొప్పగా నీ ఆత్మ అనే ఆలయాన్ని ఇంకా గొప్పగా శ్రద్ధగా అలంకరించుకోవాలి. అందులో మొదటిది పాప సంకీర్తనం. అది మనకు వద్దు. సంవత్సరానికి ఒక్కసారి ఫాదర్ గారు 6ంటికి అక్కడ కూర్చుంటున్నారు, ఈ రోజు నేను గుడికొచ్చి పాప సంకీర్తనం చేద్దాం, అస్సలకి లేనే లేదు. ఫాదర్ గారు మా ముఖం చూడగానే మా గురించి చెప్పేస్తే మా గురించి ఎక్కడ చెబుతాడు అన్న భయం ఒకటి. మా భయం ఏమీ వద్దు. గమనించండి, చావునైనా చేస్తారు కానీ గురువులు నీవు చెప్పినది ఏది కూడా బయటకు రాదు. అసలు వాళ్ళకి గుర్తే ఉండదు. ఎందుకంటే అక్కడ కూర్చునేది గురువు కాదు, యేసు ప్రభువే స్వయముగా ఆ స్థలములో నీ మాటలు వింటూ ఉన్నాడు, గురువు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున పాప సంకీర్తనము చేస్తూ నీ దేహాన్ని తప్పు చేస్తాం, మానవులం బలహీనులు తెలిసి తెలియక. కానీ ఈ దేవాలయాన్ని అనే దేహాన్ని పరిశుభ్రముగా ఉంచుకోవాలి. అందుకే 69వ కీర్తన 9వ వచనం ఒక్కసారి చూద్దాం. ఈ దేవాలయమును పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది అన్న మాటను చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు 6వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చూద్దాం. 1 కొరింథీయులు కానీ 2వ కొరింథీయులు కానీ ఒకసారి 6:16. దేవుని ఆలయము అవిశ్వాసుల విగ్రహములతోనూ ఎట్లు ఏకీభవింపగలదు? ఏలయనా మనమే సజీవ దేవుని యొక్క ఆలయము కదా అని పౌలు గారు మరొక్కసారి, సజీవ దేవుని ఆలయాలు మనము. ఈ రోజున ఇదిగో లటరాను దేవాలయ ప్రతిష్టా మహోత్సవం జరుపుతూ ఉండగా మరి నీ హృదయములో దేవునికి మరొక్కసారి ప్రతిష్ఠించుకునే పండుగను నీ హృదయమును బట్టి నీవు చేసుకుంటూ ఉన్నావా? ఈ రోజున అది వరకు మనకు నేర్పుతూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా. అందుకే నిర్గమకాండములో 3వ అధ్యాయములో గమనించినప్పుడు మోషే మండుచున్న పొద దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నారు? 5వ వచనం 6వ వచనం దగ్గర,
దగ్గరకు ఆ ఆ ఆ 3వ అధ్యాయం 5వ వచనమేనమ్మా. ఆ దేవుడు దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ స్థలము. దేవుడు ఉండే ఆ స్థలానికి అంత పవిత్రతను ఇస్తూ ఉంటే, ఇది దేవునికి అంకితము చేయబడిన స్థలం ఈ దేవాలయం. ఈ దేవాలయంలోనికి వచ్చి సెల్ ఫోన్లు ఓపెన్ చేసి చూడకూడనివి కూడా దేవాలయంలో చూస్తూ, దేవాలయము ఈ పవిత్రమైన దేవాలయములో నీవు నడవవలసిన ఈ స్థలములోనే నీవు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట సెల్ ఫోన్ ముట్టుకోకుండా ఉండలేవా? ఒకసారి ఆలోచిద్దాం. వచ్చేసుకొచ్చావు, మంచిది, అవసరం ఉంది, ఏదో ఫోన్ వచ్చింది, దానికి అట్లీస్ట్ సైలెంట్లో పెడతామా? బాగానే పరిగెత్తుతాం ఫోన్ తీసుకొని. నీ అవతల ఫోన్ చేసినోడికి తెలుసు ఈరోజు ఆదివారం వీడు గుడికి వెళ్ళే రకం, వీడు మనం డిస్టర్బ్ చేయకూడదని. ఒకసారి చేస్తాడు, రెండోసారి చేస్తాడు, తిరిగి ఆయనే చేస్తాడు, ఎక్కడ బిజీగా ఉన్నాడని మదకొని ఉంటాడు. మన మంచోడైతే అవతడు ఎందుకు చేస్తాడు? మనం తీయటం కాబట్టి చేస్తున్నాడు. అవునా? ఈ రోజున ఒక్కసారి ఆలోచించు. నీవు ఉన్న ఈ స్థలం, ఈ దేహం దేవునిది కనుక నీవు జీవించే విధానములో కూడా ఆయనకు చెందిన బిడ్డలుగా ఉండాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18, 19 వచనాలు ఒకసారి చూద్దాం. 18, 19 వచనములు. అమ్మా, వ్యభిచరింపకుడు మానవుడు చెయ్యు ఏ ఇతర పాపములైనను అతని శరీరముల వెలుపల నుండియే జరుగును, కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరమును పాపభూయిష్టముగా చేయును. ఈ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని నీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కదా. మీరు మీకు చెందిన వారు కాదు, ఏలయనా ఆయన వెలనిచ్చి క్రయధనముగా తన రక్తమనే వెలనిచ్చి మిమ్ము కొనెను అన్న మాటలను కనుక మీరు ఈ దేహముతో దేవునిని మహిమపరపుడు అన్న మాటను చూస్తున్నాం. ఈ దేహముతో దేవుని ఆజ్ఞలు 10, ఆ 10లో మిగతా అన్నీ కూడా బయటే ఉన్నాయి, ఒక్క వ్యభిచారము తప్ప. ఈ దేహముతో అలాంటి పాడు పనులు చేయవచ్చా, చేయకూడదా? మీకే వ్యక్తిగతంగా ఆలోచించండి. చేయటం అంటే ఆలోచన ద్వారా, కళ్ళ ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన చూపు ద్వారా, మన చేష్టల ద్వారా, మన తాకటము ద్వారా, మనం వెళ్ళే స్థలాల ద్వారా నీవు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను. ఇక్కడ నిలబడి ఆ గదిలో నాకు నచ్చినట్లుండి ఇక్కడికి వచ్చి నేను అమ్మా ఇదమ్మా ఇదమ్మా అంటే నా జీవితానికి అర్థము పరమార్థము లేదు. నేను నమ్మిన ప్రభు, నేను నా జీవితాన్ని దేవునికి అంకితం ఇచ్చుకొని నేను సర్వస్వం నీవే, ఈ దేహం నీదే, కట్టె కాలే వరకు నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పి ఈ దేహముతో నేను చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటే నేను నిజమైన గురువునా? నా యొక్క దేహము, ఈ దేహము దేవునికి ఇచ్చాను కదా. అదే కన్నా ప్రభు పలుకుతూ ఉన్నారు. వేరొక చోట పౌలు గారు అంటూ ఉన్నారు, కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయం ఎక్కడ చూస్తే, పెళ్లి కాకముందు ఈ దేహము దేవునిది, పెళ్ళైన తరువాత ఈ దేహము భర్తది, భర్త దేహము భార్యది, భార్య దేహము భర్తది అన్న మాటను చూస్తూ ఉన్నా. అనగా ఒకరి మీద ఒకరికి గౌరవము మర్యాద ఉండాలి. ఎందుకనగా ఈ దేహముతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, ఈ దేహములో దేవుని కడుపు ఉన్నాం. కావున ఇరువురు కూడా ఒకరి కోసం ఒకరు జీవించాలి అన్నది ప్రభు మనకు ఈ రోజున పండుగ ద్వారా నేర్పుతూ ఉన్నారు. ఈ దేహముతో, ఈ శరీరముతో తప్పు చెయ్యకుండా ఉండగలిగినప్పుడు నేను ఒక గురువుగా దేవుని చేత అభిషిక్తుడిని చేయబడ్డాను. హస్త నిక్షేపణ ద్వారా నా చేతులను అభిషేకము ద్వారా చేయబడ్డ ఈ చేతులతో తప్పులు చేస్తే నేను నిజముగా దేవునికి సేవకుడనేనా?
అని నన్ను నేను ప్రశ్నించుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా గృహస్థ క్రైస్తవ జీవితం జీవించే మీరందరూ కూడా ప్రశ్నించుకోవాలి. ఈ దేహము దేవునిదైతే నా దేహముతో నా భర్తను మాత్రమే గౌరవించే భార్యగా నేను ఉన్నానా? నా భార్యను మాత్రమే గౌరవించే భర్తగా నేను ఉన్నానా? ఈ దేహము దేవునిది కదా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ప్రభు అలనాడు యెరూషలేము దేవాలయాన్ని శుభ్రపరిచినట్లుగా ఈ పూజలో దేవుడు మన హృదయాలను, మన జీవితాన్ని పరిశుభ్రపరచమని అలనాడు ఆయన ప్రణాపేని అందరినీ బయటకు కోపంతో తోలిన విధముగా నీలో ఉండకూడనివి ఏదైనా ఉంటే ప్రభు ముందు ఉంచి బయటకు ఆయన శక్తి చేత పంపించమని మన హృదయాలను, మన జీవితాన్ని, ఈ దేహాన్ని శుభ్రపరచమని ప్రభువుని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం. ఆ దేవాతి దేవుడు మనకు, మన కుటుంబములకు తోడుగా ఉండాలని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.